హాయ్ అండి, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు సండే స్పెషల్ నేనైతే వెజిటేబుల్ పులావ్ అండ్ చికెన్ గ్రేవీ కర్రీ అయితే రెడీ చేస్తానండి. చికెన్ గ్రేవీ కర్రీ కోసం అయితే నేను ఈ ఇంగ్రీడియంట్స్తో అయితే మసాలా అయితే ప్రిపేర్ చేస్తానండి. ధనియాలు, మిరియాలు, కొబ్బరి పొడి, చెక్క, లవంగాలు 2. ఇవి కొబ్బరి పొడి వేయడం వల్ల ఏంటంటే గ్రేవీ కొంచెం థిక్గా వస్తుంది. సో అందుకని కొబ్బరి పొడిని యూజ్ చేస్తున్నాను. వీటిని అయితే మనం మిక్సీ పట్టుకుందాం. ఇక్కడ నేను ఈ స్పైసెస్ అన్నిటినీ కూడా ఫస్ట్ అయితే మెత్తగా మిక్సీ పట్టుకున్నానండి. తర్వాత వాటర్ అయితే యాడ్ చేసి అలా పేస్ట్లా అయితే చేసుకున్నాను. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి పులావ్ కోసం గిన్నె అయితే పెట్టుకున్నానండి. అందులో 2 టేబుల్ స్పూన్ నెయ్యి అయితే వేసాను. అలానే 2 స్పూన్స్ ఆయిల్ కూడా వేసానండి. ఆయిల్ నెయ్యి హీట్ అయిన తర్వాత బిర్యానీ స్పైసెస్ అయితే వేసానండి. చూపిస్తున్నాను కదండి వీడియోలో, ఒకసారి చూడండి. ఆ స్పైసెస్ అన్నిటినీ కూడా అందులో అయితే వేసుకున్నాను. వేసి ఆ స్పైసెస్ కొంచెం ఫ్రై చేసుకున్నాను. అవి ఫ్రై అయిన తర్వాత అయితే నెక్స్ట్ ఆనియన్స్ అలానే పచ్చిమిర్చి కూడా వేసుకున్నానండి. మనకి పులావ్లోకి అయినా బిర్యానీలోకి అయినా ఏంటంటే ఆనియన్స్ అనేవి మంచిగా ఫ్రై అవ్వాలండి. అవి ఎంత మంచిగా ఫ్రై అయితే మనకి పులావ్ అనేది అంత టేస్ట్గా అయితే వస్తుందండి. ఇప్పుడైతే వీటిని మనం మంచిగా ఫ్రై చేసుకుందాం. ఇవి ఫ్రై అవ్వడానికి కొంచెం టైం అయితే పడుతుందండి. ఈ లోపైతే నేను చికెన్ గ్రేవీ కర్రీ కూడా ప్రిపేర్ చేసుకుంటున్నానండి. ఒకేసారి మూగుడు పెట్టుకుని అందులో కొంచెం ఆయిల్ అయితే వేసుకున్నాను. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆనియన్స్, పచ్చిమిర్చి కూడా వేసుకున్నానండి. అలానే కొంచెం కరివేపాకు కూడా వేసాను. ఆనియన్స్ తొందరగా ఫ్రై అవ్వడం కోసం సాల్ట్ అయితే వేసేసానండి. 2 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసాను. అలాగే పులావ్లో కూడా 2 టేబుల్ స్పూన్స్ సాల్ట్ అనేది యాడ్ చేశానండి. ఇక్కడ చూడండి, సాల్ట్ వేసిన తర్వాత అయితే ఒకసారి అయితే మంచిగా కలుపుతున్నానండి. కర్రీ అండ్ పులావ్ కూడా ఫ్రై చేసుకుంటున్నాను. ఆనియన్స్ అనేవి ఇప్పుడైతే ఫ్రై అయిపోయాయండి. ఇందులోకి బంగాళదుంప ముక్కలు అలానే క్యారెట్ ముక్కలు కూడా వేసి ఫ్రై చేసుకున్నానండి. టమాటా వెంటనే యాడ్ చేయట్లేదు, ఎందుకంటే టమాటా వేస్తే ముక్కలు మగ్గవు కదా. సో అందుకని బంగాళదుంపలు, క్యారెట్ వేసి కొంచెం మగ్గిన తర్వాత టమాటా అయితే యాడ్ చేశానండి. సో ఇవి టమాటా మగ్గేంత వరకు కూడా ఒక 5 మినిట్స్ అయితే ఫ్రై చేసుకుందాము. సో ఇప్పుడైతే చూసారు కదండి, ముక్కలన్నీ కూడా చక్కగా మంచిగా ఫ్రై అయిపోయాయి. ఈలోపు కర్రీ కోసం ఆనియన్స్ ఫ్రై చేస్తున్నాను కదండి, అవి కొంచెం ఆడుతున్నట్టున్నాయి. సో అవి కూడా ఒకసారి గరిటెతో తిప్పాను. ఇక్కడ మంచిగా ముక్కలు ఫ్రై అయ్యాయి కదా. సో ఇందులో నేను 2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే యాడ్ చేశానండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఒక 5 మినిట్స్ అయితే ఫ్రై చేసుకున్నాను. తర్వాత అందులో బిర్యానీ మసాలా అయితే యాడ్ చేశానండి. మసాలా వేసిన తర్వాత కొంచెం కొత్తిమీర కూడా వేసాను. నా దగ్గర పుదీనా అయితే లేదండి, సో కొత్తిమీర వేసాను. కొత్తిమీర వేసి కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ నేనైతే 3 గ్లాసుల రైస్ అయితే తీసుకున్నానండి. సో 1 గ్లాస్కి 2 గ్లాసుల వాటర్ పోయాలి. 3 గ్లాసుల రైస్కి నేను 6 గ్లాసుల వాటర్ అయితే పోసానండి. ఇక్కడ చూడండి, అవి ఫ్రై అయ్యాయి. సో ఇప్పుడు నేనైతే వాటర్ అయితే యాడ్ చేస్తున్నాను. టోటల్గా 6 గ్లాసుల వాటర్ అయితే పోసానండి. పోసి ఒకసారి అంతా కూడా కలుపుకుని మూత అయితే పెట్టుకున్నానండి. అవి మరగాలి. వాటర్ మరిగిన తర్వాత మనం రైస్ అయితే వేద్దాము. నేను రైస్ని ఆల్రెడీ కడిగి పెట్టుకున్నానండి, కొంచెం నానాలి అని చెప్పేసి. సో చూడండి, అలా మొత్తం ఒకసారి మిక్స్ చేసి మూత పెట్టుకున్నాను. ఇటు సైడు కర్రీ కోసం ప్రిపేర్ చేస్తున్నాను కదండి, ఆనియన్స్ అనేవి మంచిగా మగ్గాయి. ఇప్పుడు ఇందులోనైతే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేస్తున్నానండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కొంచెం ఫ్రై అయిన తర్వాత నేను చికెన్ అయితే వేసుకుంటాను. చూడండి, ఫ్రై అయ్యాయండి. ఇప్పుడు ఈ చికెన్ అయితే యాడ్ చేస్తున్నానండి. చికెన్ వేసిన తర్వాత మొత్తం ఒకసారి కలుపుకుంటున్నాను. చికెన్ కొంచెం ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత నెక్స్ట్ నేను టమాటా అయితే వేస్తానండి. ఫ్రై అయింది కదా, ఇప్పుడు నేను టమాటా అయితే వేస్తున్నానండి. ఇలా ఒక 10 మినిట్స్ అందులో వాటర్ అంతా వచ్చేంత వరకు ఉడకనిస్తానండి. ఇందులో నేను కొంచెం ఆల్రెడీ ఉప్పు వేసా కదండి, కొంచెం సాల్ట్ అయితే వేసుకుని ఒకసారి కలిపాను. ఇటు సైడు పులావ్ కోసం వాటర్ పోసే కదండి, అవి అయితే బాయిల్ అవుతుంది. నేను ఇప్పుడు రుచి చూసాను, కొంచెం చప్పగా అనిపించింది. సో అందుకని 1 టేబుల్ స్పూన్ సాల్ట్ అయితే వేసానండి. ఇప్పుడు రైస్ అయితే వేసుకుంటున్నాను. ఆల్రెడీ కడిగి పెట్టుకున్నా కదా, ఆ రైస్ అయితే ఇందులో వేస్తున్నానండి.
రైస్ మొత్తం వేసేసి ఒకసారి కలుపుకొని మూత అయితే వేస్తున్నానండి. చూడండి, హై ఫ్లేమ్లోనే ఉంచానండి. కొంచెం ఒక 5 మినిట్స్ అయిన తర్వాత నేను సిమ్లో పెట్టేస్తాను. ఇప్పుడు చూడండి, చికెన్ ఇక్కడ మంచిగా మగ్గింది, వాటర్ అంతా వచ్చాయి, మగ్గాయి మొత్తం కూడా. ఇప్పుడు నేనైతే ఇందులో నేను ఆల్రెడీ రెడీ చేసి పెట్టుకున్నాను కదండి గ్రేవీ కోసం అని చెప్పేసి మసాలా, కొబ్బరి, ధనియాలు అవన్నీ పేస్ట్ చేసి పెట్టుకున్నాను కదా, ఆ పేస్ట్ అయితే ఇందులో వేసానండి. అది కూడా కొంచెం ఫ్రై అవ్వాలి. అది వేసి ఒక 5 మినిట్స్ అయితే ఫ్రై చేసుకున్నానండి. అది కూడా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు చూసారు కదండి రైస్ అనేది ఇలా వచ్చిన తర్వాత ఈ స్టేజ్లో అయితే నేను ఇంకా సిమ్లో అయితే పెట్టేస్తానండి. మూత పెట్టేసి సిమ్లోకి అయితే పెట్టేశాను. ఇక్కడ చూసారు కదా ఆ పేస్ట్ వేసిన తర్వాత మసాలా పేస్ట్ అది కూడా ఫ్రై అయిన తర్వాత ఇక్కడ 2 టేబుల్ స్పూన్ కారం అనేది వేసానండి. కారం వేసి ఒకసారి మొత్తం అంతా కలుపుకొని తర్వాత వాటర్ అయితే యాడ్ చేశాను ఇందులోకి. వాటర్ కూడా పోసుకున్నానండి కొన్ని. చికెన్ తొందరగానే ఉడికిపోతుంది కదండి, సో కొన్ని వాటర్ అయితే పోసాను. చూసారు కదండి గ్రేవీగా కర్రీ అనేది ఎలా ఉందో. లాస్ట్లో ఒకసారి ఇంకా 5 మినిట్స్ ఉంది, ఇంకా కొంచెం అన్నంగా కొంచెం పైనుంచి నెయ్యి అయితే పోసుకున్నానండి. ఎందుకంటే రైస్ అనేది మనకు పొడి పొడిగా వస్తుందని చెప్పేసి కొంచెం నెయ్యి ఎక్కువగానే వేసాను రైస్లో. ఇప్పుడు మనకి కర్రీ కూడా దగ్గర అయిపోయింది. సో ఈ స్టేజ్లోనైతే నేను కొత్తిమీర అయితే వేస్తున్నానండి. ఒక 5 మినిట్స్ నుంచి ఆఫ్ చేస్తే సరిపోతుంది. రైస్ కూడా అంతేనండి. ఇప్పుడు చూసారండి రైస్ అయితే ఉడికిపోయింది. స్టవ్ అయితే ఆఫ్ చేసేసాను. రైస్ అయితే చాలా బాగా వచ్చిందండి. చూసారు కదా ఎంత చక్కగా పొడి పొడిలాడుతూ వచ్చిందో రైస్ అయితే. ఇక్కడైతే పులావ్ రెడీ అయిపోయిందండి, కర్రీ కూడా రెడీ అయిపోయింది. చూసారు కదండి నా వీడియో అనేది. మీకు కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.